రేపు బుధవారం రోజు సాయంత్రం 6 నుండి 7 గంటల 45 నిమిషాల్లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు మీ కష్టాలు దరిద్రాలు పోతాయి. ఇంట్లోకి నోట్ల కట్టలు వచ్చి పడతాయి. ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. నరుడి దృష్టి నుండి కూడా బయటపడగలుగుతారు. కష్టాలన్నీ పోతాయి. రాజయోగం పడుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలామంది ధనం లేక సంపాదన లేక బాధలు పడుతూ ఉంటారు. కష్టాలు పడుతూ ఉంటారు. అసలు ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితుల్లో పడిపోతూ ఉంటారు. ఎంత ప్రయత్నించినా ధనం రాదు. వచ్చిన ధనం నిలవదు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. ఇలా కష్టాలు పడేవారు గుమ్మం దగ్గర బుధవారం రోజు ఒక పని చేస్తే చాలు మీ కష్టాలు దరిద్రాలు పోతాయి. ఇంట్లోకి నోట్ల కట్టలు వస్తూనే ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. గుమ్మాన్ని కూడా దేవతగా చూస్తారు. ప్రతి పండుగకు శుభకార్యాలకు గుమ్మానికి పసుపు కుంకుమ పెట్టనిదే ఎలాంటి వేడుక జరగదు. అంతటి మహోన్నతమైన ప్రాముఖ్యత గుమ్మానికి ఉంది. ఇంటి సింహద్వారం గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడప లక్ష్మీదేవి స్వరూపం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తూ ఉంటారు. విదేశాలలో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సాంప్రదాయం కనిపిస్తోంది. కానీ ఇంటి గడపకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణం చేపట్టినప్పుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహద్వారం నిలబెట్టేటప్పుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయటం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు కుంకుమ పూలతో పూజ చేయటం వంటి పనులు చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అవన్నీ చేసిన తర్వాత గుమ్మాన్ని ఎత్తుతారు. ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కును సింహద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెప్తూ ఉంటారు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటప్పుడు యువతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు. అది శుభ సూచకం కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. స్త్రీలు గడప మీద కూర్చుని కన్నీరు పెట్టకూడదు. గడప విషయంలో తప్పనిసరిగా ఈ నియమాలు పాటించాలి. గడప దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా బుధవారం రోజు గుమ్మం దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహంతో నోట్ల కట్టలు వచ్చి పడతాయని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. మరి బుధవారం రోజు గుమ్మం దగ్గర ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఒక పొదుపు కథను విందాం. అమరావతి నగర పొలిమేరల్లోని అడవుల్లో నీటి ఎద్దడి రావటంతో అడవిలోని జంతువులన్నీ కృష్ణానది తీర ప్రాంతమైన అడవికి తరలి వెళ్ళసాగాయి. అప్పుడు ఒక నక్క ఏనుగుతో, ఏనుగన్న, దారి పొడుగునా మనం ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వెళ్తే ప్రయాణ అలసట తెలియదు. అందుకని నువ్వు మా అందరికీ ఏదైనా నీతి కథను యుక్తి కథను చెప్పు అంది. అవును మామ, మా అందరిలో పెద్దవాడివి, అనుభవశాలివి. నీ అనుభవాలతో మాకు ఓ మంచి కథ చెప్పు అన్నాడు కోతిబావ. ఓహో, ఏనుగు తాత కథ చెప్తున్నాడు, అందరూ రండి అని పెద్దగా ఓండ్ర పెట్టాడు గాడిదన్న. ఒక పెద్ద మర్రి చెట్టు కింద ఉన్న ప్రదేశంలో జంతువులని సమావేశమయ్యాయి. అప్పుడు ఏనుగు ఇలా కథ చెప్పసాగింది. సరే వినండి. మీ అందరికీ కొంత విశ్రాంతి లభించేలాగా కొద్దిసేపు ఆగుదాం. నేను చెప్పే యుక్తి కథ జాగ్రత్తగా వినండి. మన అమరావతి నగరంలో రాఘవయ్య, సుబ్బమ్మ అనే దంపతులు నివసించేవాళ్ళు. సుబ్బమ్మ పాడి పశువులతో పాల వ్యాపారం చేస్తూ ఉంటే తాము తెచ్చుకున్న కోళ్ళు గుడ్లను ప్రతి ఆదివారం నగరంలోని సంతలో అమ్మి వచ్చేవాడు రాఘవయ్య. ఎప్పటిలా ఓ ఆదివారం బుట్టలో కోడిగుడ్లు తీసుకొని బయలుదేరి రోడ్డు పక్కగా నడుస్తున్న సమయంలో బస్సును తప్పించబోయిన ఓ కారువాడు రాఘవయ్యను ఢీకొట్టాడు. గాయాలేమీ కనబడనప్పటికీ అతని తలపై ఉన్న బుట్ట నేలపై పడటంతో దానిలోని కోడిగుడ్లన్నీ కూడా పగిలిపోయాయి. కారు నడుపుతున్న వ్యక్తి రాఘవయ్య వద్దకు వచ్చి, మన్నించండి, నా వలన మీకు జరిగిన నష్టం ఎంతో తెలియజేస్తే అంత ధనం నేను ఇస్తాను అన్నాడు. సరే బాబు, ఈ కోడిగుడ్ల వెల 2 భాగాలు చేస్తే 1 మిగులుతుంది, 3 భాగాలు చేస్తే 2 మిగులుతుంది, 4 భాగాలు చేస్తే 3 మిగులుతుంది, 5 భాగాలు చేస్తే 4 మిగులుతుంది, 6 భాగాలు చేస్తే 5 మిగులుతుంది, 7 భాగాలు చేస్తే సమంగా సరిపోతుంది అని అన్నాడు రాఘవయ్య.
తన కాలం ఆలోచించిన ఆ కారు వ్యక్తి ఇదిగో మరో రూపాయి అదనంగా తీసుకో అంటూ కోడిగుడ్ల వెల చెల్లించి వెళ్ళిపోయాడు. ఇలా ఏనుగు జంతువులకు కథ చెప్పి మీలో ఎవరైనా కారులో వచ్చిన వ్యక్తి రాఘవయ్యకు ఎంత ధనం చెల్లించాడో చెప్పగలరా అని అన్నాడు. రాఘవయ్య బాబాయ్ చిరునామా సరిగ్గా చెప్తే నేను వెళ్ళి సాయంత్రానికి తిరిగి వచ్చి సరైన సమాధానం చెప్తాను అంది పిల్ల రామచిలక. దాన్ని అతి తెలివి మాటలకు నవ్వుకున్నాయి జంతువులన్నీ. తాత జంతువులకు ఆలోచన శక్తి లేదు, అందుకని మేము సమాధానం చెప్పలేము గనుక నువ్వే చెప్పాలి అన్నాడు కోతిబాబా. సరే అన్న ఏనుగు తాత సమాధానం చెప్పాడు. మరి ఆ సమాధానం ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక విషయానికి వస్తే గుమ్మం దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా 100% ఫలితాలు వస్తాయి. చాలామంది ధనపరంగా ఎన్నో సమస్యలను అనుభవిస్తూ ఉంటారు. కష్టాలు, బాధలు, సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు. అటువంటి వారు చక్కగా బుధవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 45 నిమిషాల మధ్యలో చక్కగా ఒక గిన్నెను కానీ గ్లాసును కానీ తీసుకోండి. ఆ గ్లాసులో లేదా గిన్నెలో సగం నీళ్లు తీసుకోండి. తరువాత 5 లవంగాలను తీసుకొని ఆ 5 లవంగాలను మెత్తటి పొడిలాగా చేయండి. బాగా మెత్తగా పొడిలాగా చేసేయండి. ఆ తర్వాత ఈ లవంగాల పొడిని నీటిలో కలపండి. లవంగాలతో పాటుగా చిటికెడు కర్పూరం పొడిని కూడా నీటిలో కలపండి. ఆ తర్వాత కర్పూరం పొడిని లవంగాల పొడిని బాగా నీటిలో కలిసేలాగా కలిపివేసి ఆ తర్వాత ఈ నీటిని తీసుకుని వెళ్ళి మీ మెయిన్ డోర్ గడప మీద చల్లండి. చేతితో చిలకరిస్తే సరిపోతుంది. గ్లాసులోని మొత్తం నీటిని గుమ్మంపై చిలకరించేయండి. అలా చిలకరించిన తర్వాత గుమ్మానికి ఒక నమస్కారం చేసుకొని అమ్మా లక్ష్మీదేవి, నువ్వు మా ఇంటికి రా తల్లి, మాకు ధనం విషయంలో ఎటువంటి కొరత రాకుండా చూడు తల్లి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. ఇలా ప్రతి బుధవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. కష్టాలన్నీ పోయి నోట్ల కట్టలు వస్తాయి. ఇక పొడుపు కథకు సమాధానం ఏమిటి అంటే 120. కోడిగుడ్ల వెల 119 రూపాయలు. అదనంగా కారు నడిపే వ్యక్తి ఇచ్చినది 1 రూపాయి, మొత్తం 120. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ సింపుల్ పరిహారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి. బుధవారం రోజు నిమ్మకాయతో ఏం చేస్తే సమస్యల నుండి సులభంగా బయటపడవచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నిమ్మకాయను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుండి బయటపడవచ్చు. నిత్య జీవితంలో వ్యాపారస్తులకు ఎవరికైనా సరే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే ఆ వ్యాపార స్థలంలో బుధవారం రోజు ఒక పరిహారం చేయండి. ఒక పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దాని మీద కాటుకతో బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను మీ వ్యాపార స్థలం ఎంట్రన్స్ దగ్గర పెట్టండి. ఉదయం ఇలా చేయాలి. చీకటి పడిన తరువాత ఆ నిమ్మకాయను తీసి ఎవరూ తొక్కని చోట పడేయండి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. అలాగే గాజు గ్లాసులో నీటిని పోసి ఆ నీటిలో నిమ్మకాయను వేసి వ్యాపార స్థలంలో ఉంచండి. ఇలా ఉంచటం వలన వ్యాపారపరమైన నష్టాల నుండి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలు చెప్పిన మాటను చిన్నపిల్లలు వినాలంటే బుధవారం రోజు సరిగ్గా సింహద్వారానికి ఎదురుగా కొంచెం పైన ఎత్తులో గాజు గ్లాసులో నీరు పోసి నిమ్మకాయను వేసి పెట్టండి. ఇలా చేస్తే ఇంట్లో పెద్దవాళ్ల మాటకు గౌరవం పెరుగుతుంది. పిల్లలు చెప్పిన మాట కూడా వింటారు. అంతేకాకుండా వ్యాపారంలో నష్టాల నుండి బయటపడడానికి బుధవారం నిమ్మకాయతో ఒక అద్భుతమైన ప్రయోగం చేయవచ్చు. మరి ఏం చేయాలి అంటే వ్యాపారస్తులు ఎవరైనా సరే బుధవారం రోజు ఒక నిమ్మకాయ తీసుకోండి. ఆ నిమ్మకాయను మీరు షాప్ ఓపెన్ చేయగానే షాపులో గోడలు ఉంటాయి కదా, ఆ 4 గోడలకు నిమ్మకాయను తాకించండి. అలా 4 గోడలకు నిమ్మకాయ తాకించి ఆ తర్వాత నిమ్మకాయను 4 ముక్కలుగా కోయండి. కోసిన ఆ 4 ముక్కలను కోసిన ఆ 4 నిమ్మకాయ ముక్కలన్నీ కూడా 4 గోడల దగ్గర ఉంచండి. ఇలా ఉంచితే సమస్త దోషాలు తొలగిపోయి వ్యాపారం విపరీతంగా అభివృద్ధి చెందుతుంది. వ్యాపారం మూసేసే సమయంలో అంటే సాయంత్రం ఈ నిమ్మకాయ ముక్కలను తీసి ఎవ్వరం తొక్కని ప్రదేశంలో పడవేయండి. మంచి లాభాలను చూస్తారు. అలాగే ఇంట్లో తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు బుధవారం రోజు ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకుని దానికి బొటనవేలుతో పసుపు రాసి అంటే పసుపును బొట్టులాగా పెట్టి ఆ నిమ్మకాయను పూజ గదిలో ఉంచి ధూపదీప నైవేద్యాలు
దీపాలు చూపించి ఆ తర్వాత అదే నిమ్మకాయను తెచ్చి ఇంట్లో హాల్లో పెడితే అతి త్వరలోనే మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఏమీ లేదు, బొటనవేలుని పసుపులో ఉంచి మీ బొటనవేలును పసుపులో ముంచి ఆ బొటనవేలును నిమ్మకాయకు తాకించి పసుపు బొట్టు పెట్టి ఆ నిమ్మకాయను పూజామందిరంలో ఇష్టదైవం ముందు ఉంచి దీప నైవేద్యాలు సమర్పించండి. ఆ తర్వాత ఈ నిమ్మకాయను తీసి హాల్లో అందరికీ కనిపించే విధంగా పెట్టండి. ఇలా చేయటం వలన చాలా తొందరగా ఆర్థిక సమస్యల నుండి బయటపడతారు. కానీ ఈ పరిహారాన్ని ప్రతి బుధవారం చేయాలి. ఉదయం పూట మాత్రమే చేయాలి. కాబట్టి మీరు కూడా రేపు బుధవారం రోజు నిమ్మకాయతో ఈ పరిహారం చేసి సమస్యలను తొలగించుకుని సంతోషంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.